కొత్త జిల్లాల ఏర్పాటు ఇది మరీ విచిత్రం. బాపట్ల ఎక్కడ ఉంటుంది, అద్దంకి ఎక్కడ ఉంటుంది? అద్దంకి నుంచి ఒంగోలు 20-30 కిలోమీటర్ల లోపు ఉంటుంది. బాపట్ల 150-160 కిలోమీటర్లు ఎంత ఉన్నట్టుంది. ఏది దగ్గర రెండింటికి? అద్దంకి ఒంగోలు దగ్గర, బాపట్ల దూరం. ఈ అద్దంకిని తీసుకెళ్ళి బాపట్ల నియోజకవర్గంలోకి పెట్టాడు జగన్ రెడ్డి. అంటే గొట్టిపాటి రవికుమార్ మీద కోపంతోనో, లేకపోతే ఆ నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయట్లేదు అని ఏదో రాజకీయ లబ్ధి కోసమనో బాపట్ల నియోజకవర్గంలో కలిపితే ఇక్కడ మొత్తం నా జనం, నా నియోజకవర్గాలు మొత్తం అంతా నా కింద ఉంటుంది అనుకున్నాడు. ఏంటో దూరం చేయడానికి అద్దంకిని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిపోయాడు. ఎన్ని చేసిన ఉపయోగం ఉంది? మొత్తం మొన్న చాచి కొట్టారు, అయిపోయింది. ఇప్పుడు అలాంటి ప్రాంతాలని దగ్గరున్న ప్రాంతాల్లో కలపాలనే ప్రతిపాదనలతో ఎప్పటి నుంచి ఉందో ప్రతిపాదన అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు లేవు. ప్రస్తుతానికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వద్ద కానీ, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలనలో కానీ ఎటువంటి ప్రతిపాదనలు లేవని అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అనగాని సత్యప్రసాద్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి 2 ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. బాపట్ల జిల్లాలోని బాపట్ల, చీరాల, రేపల్లె 3 రెవెన్యూ డివిజన్లను సవరించి అద్దంకి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆ జిల్లా కలెక్టర్ నుండి ప్రతిపాదన వచ్చిందన్నారు. ఇందాక మనం అనుకున్నట్టు బాపట్ల పక్కనుండేది రేపల్లి, చీరాల, పొన్నూరు. ఆ మూడింటి మధ్యలో బాపట్ల ఉంటుంది. ఆ బాపట్లకు అద్దంకి సుమారుగా 180-200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ అద్దంకిని తీసుకొని దాంట్లో కలిపాడు. ఇప్పుడు అలా కాకుండా ప్రతిపాదనలు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ రైతు అక్కడికి వెళ్ళాలంటే జిల్లా కేంద్ర కార్యాలయానికి 200 కిలోమీటర్లు ఒక రోజు పడుతుంది. ఎంత ఖర్చు అవుతుంది? కేవలం రాజకీయ కక్షతో జగన్ రెడ్డి చేసిన పని తప్ప వేరే కారణం లేదు. అద్దంకి జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వచ్చినాయి, దాని వైపు అడుగులు పడుతున్నాయి. అలాగే సత్యసాయి జిల్లాలోని మడకశిరను రెవెన్యూ డివిజన్గా మార్చాలంటూ ఆ జిల్లా కలెక్టర్ నుండి కూడా నివేదిక వచ్చిందని తెలిపారు. ఈ 2 డివిజన్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. కాగా ఎమ్మిగన్నూరు, ఉదయగిరి కేంద్రాలను కూడా రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని స్థానిక శాసనసభ్యుల నుండి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. గత ప్రభుత్వంలో జిల్లాల విభజనను అస్తవ్యస్తంగా చేశారని, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిర్ణయాలు జరిగాయని, చాలా చోట్ల నిరసనలు జరిగాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలతో పాటు ఉద్యోగుల ఆందోళన, పీఆర్సీ అంశాలను పక్కదారి పట్టించేందుకే జగన్ రెడ్డి జిల్లాల విభజనను తెరపైకి తీసుకొచ్చారన్నారు. కనీసం కేబినెట్లో కూడా సమగ్రంగా చర్చించకుండా రాత్రికి రాత్రి నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అశాస్త్రీయంగా చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తే పరిస్థితి తెచ్చారన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పలు చోట్ల గందరగోళంగా తయారైందని, భౌగోళికంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. సంబంధం లేని ప్రాంతానికి మన్యం జిల్లా పేరు పెట్టడం, విజయవాడలో కలిసి ఉన్న ప్రాంతాలను మచిలీపట్నంలో కలపడం, రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలోని జిల్లాకు అన్నమయ్య పేరు పెట్టిన జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రతిపాదించడం వంటి అనేక గందరగోళాలు చోటు చేసుకున్నాయన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నియోజకవర్గాలను, డివిజన్లను, మండలాలను ఇష్టానుసారంగా మార్చేశారన్నారు. 2022లో కొత్త జిల్లాలపై నిర్ణయం తీసుకున్నప్పటికీ జగన్ రెడ్డి గద్దె దిగేంత వరకు కూడా కొత్త జిల్లా కేంద్రాలను కుర్చీలు, బలలు లేకుండానే నడిపాడన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాల ఏర్పాటు సమయంలో పారదర్శకంగా, సమగ్రంగా వ్యవహరించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చెలరేగాయని, ముఖ్యంగా కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఆ జిల్లా అంతటా పెచ్చిరిల్లిన ఉద్యమం హింసాత్మకంగా మారిందన్నారు. 4 రోజుల పాటు ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపిన పరిస్థితిని అంచనా వేసి హింస చెలరేగకుండా ఆపడంలో అప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తప్పుపట్టారు. ఆయన ప్రధాన ఉద్దేశమే హింసను రెచ్చగొట్టడం, హింస చెలరేలాగా ప్రోత్సహించడం. ఆయన ఎందుకు చర్యలు తీసుకుంటాడు? మీరు కొట్టుకుదామంటారని చెప్పి గాలికి వదిలేశాడు. అలాగే జరిగింది. ఆయన పాలన తీరంతే, ఆ మనిషి మనస్తత్వం అంతే.